ఒక ఊరిలో పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. అలాగే ఫిన్ కూడా కిడ్నాప్ అయ్యాడు. కానీ ఆ అబ్బాయికి బయటపడడానికి ఆత్మలు హెల్ప్ చేస్తాయి. మరి ఆత్మలు ఎవరు, ఎందుకు ఫిన్ కి హెల్ప్ చేసాయో తెలుసుకుందాం. 1978లో ఫిన్, బ్రూస్ బేస్బాల్ కాంపిటీషన్లో ఆడుతూ ఉంటారు. బ్రూస్ గెలుస్తాడు. నెక్స్ట్ రోజు బ్రూస్ హ్యాపీగా సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడు బ్లాక్ కార్ ని చూస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఫిన్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. ఫిన్ చెల్లి గ్వెన్, వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఇంట్లో చిన్న సౌండ్ చేసినా చిరాకు పడతాడు. ఫిన్, గ్వెన్ స్కూల్ కి వెళ్తుంటే బ్రూస్ మిస్సింగ్ అని పోస్టర్ ఉంటుంది. బ్రూస్ కొన్ని రోజులుగా మిస్సింగ్. ఇప్పటిదాకా చాలా మంది పిల్లలు మిస్ అయ్యారు. పిల్లల్ని కిడ్నాప్ చేసే అతనిని ద గ్రాబర్ అని అందరూ అంటారు. ఫిన్ ని స్కూల్లో కొంతమంది బుల్లీ చేస్తూ ఉంటారు. స్కూల్లో రాబిన్ అనే అతనికి ఫైటింగ్ వచ్చు. అందరూ రాబిన్ ని చూసి భయపడతారు. రాబిన్, ఫిన్ ఫ్రెండ్స్ అవుతారు. ఎవరు ఫిన్ ని ఏమీ చెయ్యరు. ఫిన్ రాబిన్ కి స్టడీస్ లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఫిన్ కి స్కూల్లో డానా అనే అమ్మాయి అంటే ఇష్టం. ఒకరోజు స్కూల్ కి గ్వెన్ తో మాట్లాడడానికి పోలీస్ వస్తారు. గ్వెన్ బ్రూస్ చెల్లితో, బ్రూస్ ని బ్లాక్ బెలూన్స్ ఉన్న ఒక అతను బ్లాక్ వ్యాన్ లో తీసుకువెళ్ళినట్టు నాకు కల వచ్చింది అంటుంది. క్రైమ్ సీన్ లో బ్లాక్ బెలూన్స్ ఉంటాయి. ఆ విషయం పోలీస్ ఎవరికి తెలియకుండా చూస్తారు. కానీ గ్వెన్ కి ఆ విషయం తెలుసు. గ్వెన్ కి వచ్చిన కలలు కొన్నిసార్లు నిజం అవుతాయి. ఆ రోజు ఫ్రైడే. ప్రతి ఫ్రైడే గ్వెన్ తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. ఫిన్ టీవీ చూస్తూ హాల్లోనే నిద్రపోతాడు. ఫిన్ లెగిచేసరికి వాళ్ళ నాన్న గ్వెన్ ని బెల్ట్ తో కొడుతూ ఉంటాడు. గ్వెన్ ఏడుస్తుంది. పోలీస్ గ్వెన్ గురించి వాళ్ళ నాన్న ఆఫీస్ కి వెళ్తారు. గ్వెన్ అమ్మకి కూడా కలలు రావడం, ఎవరికి కనపడనవి ఆమెకి కనిపించేవి. గ్వెన్ వాళ్ళ అమ్మకి కలలు ఏవేవో చెయ్యమని చెప్పేవి. తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్వెన్ నాన్న గ్వెన్ కూడా అలా అయిపోతుందని భయంతో గ్వెన్ ని కొట్టి, నీకు వచ్చే కలను నిజం కాదు అంటాడు. ఫిన్ వాళ్ళ నాన్నని ఆపాలని చూస్తాడు. వాళ్ళ నాన్న ఫిన్ ని మధ్యలో రావద్దు అంటాడు. ఫిన్ కి వాళ్ళ నాన్న మీద కోపం వస్తుంది. ఒకరోజు రాబిన్ ముందు బ్లాక్ వ్యాన్ ఆగుతుంది. ఒక అతను దిగుతాడు. అప్పటి నుంచి రాబిన్ మిస్సింగ్. పోలీస్ గ్వెన్ కి రాబిన్ గురించి ఏమైనా కలలు వచ్చాయని తెలుసుకోవడానికి గ్వెన్ ఇంటికి వెళ్తారు. గ్వెన్ కి ఏమీ కల రాదు. రాబిన్ లేడు కాబట్టి ఫిన్ ని బుల్లీస్ కొడతారు. గ్వెన్ ఫిన్ కి హెల్ప్ గా బుల్లీస్ ను కొడుతుంది. అలానే 1 వీక్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రైడే గ్వెన్ తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. ఫిన్ ఇంటికి వెళ్లేటప్పుడు బ్లాక్ వ్యాన్ లో ఒక అతను వచ్చి ఫిన్ ని కిడ్నాప్ చేస్తాడు. ఫిన్ తన చేతిలో ఉన్న రాకెట్ బొమ్మతో అతని చేతికి గాయం చేస్తాడు. అతను గ్రాబర్. ఆ ప్లేస్ లో బ్లాక్ బెలూన్ చదివేస్తాడు. గ్రాబర్ ఫిన్ ని ఒక రూమ్ కి తీసుకువెళ్తాడు. గ్రాబర్ మొహంకి ఎప్పుడూ మాస్క్ పెట్టుకొని ఉంటాడు. ఆ రూమ్ లో ఒక బెడ్, బాత్రూమ్, ఒక బ్లాక్ ల్యాండ్ లైన్ ఫోన్, ఒక కిటికీ ఉంటాయి. ఫోన్ కి వైర్స్ కనెక్ట్ అయి ఉండవు. గ్వెన్ వాళ్ళ నాన్న ఫిన్ కనిపించట్లేదు అని గ్వెన్ కి కాల్ చేసి చెప్తాడు. గ్వెన్ పరిగెత్తుతూ ఇంటికి వెళ్తుంది. పోలీస్ ఫిన్ కోసం వెతకడం మొదలు పెడతారు. ఫిన్ కి రూమ్ లో ఫోన్ రింగ్ అయినట్టు అనిపిస్తుంది. ఫోన్ ఎత్తితే సైలెంట్ గా ఉంటుంది. గ్రాబర్ రూమ్ కి వస్తాడు. ఫిన్ ని ఆ ఫోన్ పెట్టే, ఆ ఫోన్ పాడయ్యి అప్పుడప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది అని గ్రాబర్ అంటాడు. గ్రాబర్ రూమ్ ని సౌండ్ ప్రూఫ్ చేస్తాడు. రూమ్ డోర్ మూసేస్తే రూమ్ నుంచి ఎంత గట్టిగా అరిచినా బయటికి వినపడదు. గ్రాబర్ వెళ్తాడు. ఫిన్ కిటికీ నుంచి బయటికి వెళ్లాలని చూస్తాడు. కానీ కిటికీ ఎత్తులో ఉండడం వల్ల ఫిన్ కి కిటికీ అందదు. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఫిన్ ఫోన్ ఎత్తితే సైలెంట్ గా ఉంటుంది. ఫిన్ నిద్రపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే గ్రాబర్ రూమ్ లో ఫిన్ ని చూస్తూ ఉంటాడు. ఈసారి గ్రాబర్ కళ్ళకి మాస్క్ ఉండదు. ఫిన్ ఆకలి వేస్తుంది అంటే గ్రాబర్ ఇప్పుడు కాదు, కొంచెం సేపు ఆగాక పెడతాను, అప్పటిదాకా ఆగమని చెప్పి వెళ్తాడు. ఫిన్ పడుకుంటాడు. ఫోన్ రింగ్ అవుతుంది. ఫిన్ ఫోన్ ఎత్తితే ఎవరో ఫిన్ అని పిలుస్తారు. ఫిన్ భయపడి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. ఫిన్ ఫోన్ ఎత్తితే బ్రూస్ ఫోన్ లో మాట్లాడతాడు. ఫిన్ కన్నా ముందు కిడ్నాప్ అయిన వాళ్ళకి ఫోన్ రింగ్ వినపడదు. ఫిన్ కి గ్రాబర్ కి వినపడుతుంది. గ్రాబర్ ఫోన్ కి కాల్స్ వస్తున్నాయని నమ్మడు. అందుకే ఫోన్ ఎత్తడు. బ్రూస్ ఫిన్ తో ఒక టైల్ లూజ్ గా ఉంది. ఆ టైల్ కింద మట్టి ఉంటుంది. అక్కడ నుంచి తవ్వితే బయటికి వెళ్ళొచ్చు. నేను ట్రై చేశాను కానీ అంత టైం నాకు లేదు అంటాడు. ఫిన్ మరి నాకు టైం ఉంటుందా అని అడుగుతాడు. బ్రూస్ ఫోన్ పెట్టేస్తాడు. నైట్ గ్వెన్ కి బ్రూస్
ఎలా కిడ్నాప్ అయ్యాడు. ఫిన్ ఒక ఇంట్లో నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉన్నట్టు కల వస్తుంది. గ్వెన్ సైకిల్లో కలలో వచ్చిన ఇల్లు ఎక్కడ ఉందో వెతకడానికి వెళ్తుంది. తనకి ఇల్లు కనపడదు. ఫిన్ టైల్ కింద ఉన్న మట్టిని తవ్వుతాడు. తవ్విన మట్టిని బాత్రూమ్ లో వేసి ఫ్లష్ చేస్తాడు. అక్కడ దుప్పటితో కప్పుతాడు. గ్రాబర్ ఫిన్ కి తినడానికి గుడ్డు ఫ్రై, సోడా తెస్తాడు. గ్రాబర్ వెళ్లేటప్పుడు డోర్ కి లాక్ వేయకుండా వెళ్తాడు. ఫిన్ స్లోగా డోర్ తీస్తాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లో ఒక అబ్బాయి ఫిన్ తో డోర్ తీసి బయటికి వెళ్ళొద్దు, గ్రాబర్ డోర్ బయట నువ్వు బయటికి వస్తావు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. నీకు గ్రాబర్ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వు బయటికి వెళ్తే నిన్ను బెల్ట్ తో కొడతాడు. మమ్మల్ని కూడా అలానే చేశాడు అంటాడు. ఫిన్ బయటికి వెళ్లి తొంగి చూస్తాడు. గ్రాబర్ బయట చైర్ లో బెల్ట్ పట్టుకొని కూర్చుంటాడు. ఫిన్ రూమ్ లోకి వెళ్లిపోయి డోర్ వేసి గ్రాబర్ తెచ్చిన ఫుడ్ తింటాడు. ఫిన్ కి మళ్ళీ కాల్ వస్తుంది. కాల్ లో అబ్బాయి ఒక కేబుల్ వైర్ రూమ్ లో దాచిపెడతాడు. ఫిన్ ని కేబుల్ వైర్ తో కిటికీ నుంచి బయటికి వెళ్ళమంటాడు. గ్వెన్ కి గ్రాబర్ ఇంటి ముందు నిలబడినట్టు కల వస్తుంది. ఆ ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది. ఫిన్ కేబుల్ కిటికీ గ్రిల్ కి వేసి ఎక్కుతాడు. కిటికీకి లాక్ వేసి ఉంటుంది. లాక్ తీస్తుంటే గ్రిల్ ఊడి ఫిన్ కింద పడిపోతాడు. గ్వెన్ తన నాన్నని కన్విన్స్ చేసి కలలో వచ్చిన ఇల్లు వెతకడానికి వెళ్తుంది. పోలీస్ ఇంటింటికి వెళ్లి ఫిన్ ఫోటో చూపించి ఈ అబ్బాయి మీకు కనపడితే మాకు కాల్ చేయమంటారు. అలా ఒక అతని ఇంటికి వెళ్తారు. అతను మ్యాక్స్ గ్రాబర్ తీసుకువెళ్లిన పిల్లల్ని వెతకడానికి, గ్రాబర్ ని పట్టుకోవడానికి తన ఓన్ గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాడు. మ్యాక్స్ ఇప్పుడు తన అన్నయ్య ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి వచ్చాడు. పోలీస్ మ్యాక్స్ కి వాళ్ళ నెంబర్ ఇచ్చి ఫిన్ కనపడితే మాకు కాల్ చేయండి అని వెళ్తారు. మ్యాక్స్ ఇంటి బేస్మెంట్ లో ఫిన్ ఉంటాడు. మ్యాక్స్ కి ఫిన్ బేస్మెంట్ లో ఉన్నాడు అని తెలియదు. ఫిన్ కుదిరినప్పుడల్లా తవ్వుతూ ఉంటాడు. గ్రాబర్ ఫిన్ దగ్గరికి ఫుడ్ తో వస్తాడు. ఫిన్ ని నీ పేరు చెప్పు, నేను వదిలేస్తాను అంటాడు. ఫిన్ నా పేరు టైలర్ అని అబద్ధం చెప్తాడు. పేపర్ లో ఫిన్ డీటెయిల్స్ పేరు వేస్తారు. గ్రాబర్ ఫిన్ అబద్ధం చెప్పాడని ఫుడ్ కింద పడేసి ఫిన్ తో నువ్వు నిజం చెప్పుంటే నేను నిన్ను వదిలేసి ఉండేవాణ్ణి అని డోర్ క్లోజ్ చేసి వెళ్తాడు. డోర్ లాక్ చెయ్యడు. ఫిన్ బయటికి వెళ్ళడు. గ్రాబర్ ఫిన్ వస్తాడని బయట బెల్ట్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫిన్ కి ఇంకో అబ్బాయి నుంచి కాల్ వస్తుంది. కాల్ లో అబ్బాయి ఫిన్ కి గ్రాబర్ ఇప్పుడు చైర్లో నిద్రపోతున్నాడు, నువ్వు ఎస్కేప్ అవ్వు, నాకు మెయిన్ డోర్ కి ఉన్న కోడ్ తెలుసు, గోడ మీద రాశాను చూడు అంటాడు. కోడ్ గుర్తు పెట్టుకొని ఫిన్ బేస్మెంట్ నుంచి బయటికి వెళ్తాడు. గ్రాబర్ నిద్రపోతూ ఉంటాడు. ఫిన్ స్లోగా వెళ్లి కోడ్ తో డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో కుక్క అరుస్తుంది. గ్రాబర్ లెగుస్తాడు. ఫిన్ తొందరగా బయటికి పరిగెడతాడు. అప్పుడు నైట్ కాబట్టి రోడ్డు మీద ఎవ్వరూ ఉండరు. గ్రాబర్ ఫిన్ ని పట్టుకొని మళ్ళీ రూమ్ లో వేసేస్తాడు. గ్వెన్ కి కల వస్తుంది. ఈసారి ఆ ఇల్లు డోర్ నెంబర్ తెలుస్తుంది, 7741. ఫిన్ కి కాల్ వస్తుంది. ఇంకొక అబ్బాయి బాత్రూమ్ లో గోడ పగల కొడితే గోడ పక్కన ఫ్రీజర్ ఉంటుంది. ఫ్రీజర్ లో నుంచి నువ్వు బయటికి వెళ్ళొచ్చు అంటాడు. ఫిన్ గోడ పగలగొట్టి ఫ్రీజర్ లోకి వెళ్తాడు. ఫ్రీజర్ డోర్ లాక్ చేసి ఉంటుంది. ఫిన్ బయటికి వెళ్ళలేడు. ఇంకా నేను తప్పించుకోలేను, గ్రాబర్ నన్ను చంపేస్తాడు అని ఏడుస్తాడు. ఈసారి మళ్ళీ ఫోన్ వస్తుంది. రాబిన్ కాల్ చేస్తాడు. రాబిన్, నువ్వు గ్రాబర్ నుంచి తప్పించుకోవాలి. ఫోన్ రిసీవర్ లో మట్టి పెట్టి గ్రాబర్ వచ్చినప్పుడు తనని కొట్టి పారిపో అంటాడు. రాబిన్ దే లాస్ట్ కాల్. ఇప్పటి నుంచి ఫిన్ కి హెల్ప్ రాదు. ఫిన్ తన ఓన్ గా తప్పించుకోవాలి. వర్షం పడుతుంది. గ్వెన్ 7741 ఉన్న ఇల్లు వెతుకుతుంది. గ్వెన్ కి దారిలో చనిపోయిన వాళ్ళు కనపడతారు. గ్వెన్ భయపడి కింద పడుతుంది. అక్కడే కలలో వచ్చిన ఇల్లు గ్వెన్ కి కనపడుతుంది. గ్వెన్ ఇంటికి వెళ్లి పోలీస్ కి కాల్ చేసి ఇల్లు ఎక్కడుందో చెప్తుంది. మ్యాక్స్ కి తన అన్న బేస్మెంట్ లో ఏదో దాచాడు అని డౌట్ వస్తుంది. గ్రాబర్ ఇంట్లో లేనప్పుడు మ్యాక్స్ బేస్మెంట్ డోర్ తీస్తాడు. అక్కడ ఫిన్ ని చూసి షాక్ అవుతాడు. గ్రాబర్ వచ్చి మ్యాక్స్ ని చంపేస్తాడు. ఈసారి గ్రాబర్ కళ్ళకు మాత్రమే మాస్క్ ఉంటుంది. పోలీస్ గ్వెన్ ఆ ఇంటికి వెళ్తారు. గ్రాబర్ వాళ్ళ కుక్కని తెచ్చి ఫిన్ బయటికి వెళ్లకుండా కుక్కని డోర్ దగ్గర కట్టేస్తాడు. ఫిన్ ని చంపడానికి గ్రాబర్ వెళ్తాడు. ఫిన్ గ్రాబర్ ని తను తవ్విన గుంటలో పడేసి గ్రాబర్ ని చంపేస్తాడు. చంపే ముందు ఫోన్ వస్తుంది. ఫిన్ గ్రాబర్ చెవి దగ్గర రిసీవర్ పెడతాడు. గ్రాబర్ ఇప్పటిదాకా చంపిన పిల్లల ఆత్మలు గ్రాబర్ ని ఫోన్ లో తిడతాయి. గ్రాబర్ చనిపోతాడు. ఫిన్ ఫ్రీజర్ లో ఉన్న మీట్ ని కుక్కకి వేస్తాడు. కుక్క మీట్ తినేటప్పుడు ఫిన్ బయటికి వెళ్తాడు. పోలీస్ ఆ ఇంట్లో బేస్మెంట్ డోర్ కనుక్కుంటారు. పోలీస్ వెళ్లిన ఇంట్లో గ్రాబర్ చంపిన పిల్లల్ని పాతి పెట్టేవాడు. ఫిన్ ని ఉంచింది వేరే ఇంట్లో. ఫిన్ లాక్ ఓపెన్ చేసి ఇంటి బయటికి వెళ్తాడు. పోలీస్ వెళ్లిన ఎదురు ఇంట్లో నుంచి ఫిన్
ఫిన్ బయటికి వస్తాడు. గ్రాబర్ కి 2 ఇల్లులు ఉంటాయి. ఒక ఇంట్లో పిల్లల్ని కిడ్నాప్ చేసి పెడతాడు, ఇంకో ఖాళీ ఇంట్లో చంపేసిన పిల్లల్ని పాతి పెడతాడు. గ్వెన్ ఫిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫిన్ ని హక్ చేసుకుంటుంది. ఫిన్ నాన్న వచ్చి ఫిన్ ని చూసి ఏడుస్తాడు. గ్వెన్ చెప్పింది నమ్మలేదని గ్వెన్ కి సారీ చెప్తాడు. ఫిన్ ఆత్మల సహాయంతో బయటపడతాడు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.